హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా కనిపించాలని చెప్పి మార్కెట్లో దొరుకుతున్న చాలా ప్రోడక్ట్స్ మనం స్కిన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే అలా యూజ్ చేయడం వల్ల మన అందం పెరుగుతుందా? న్యాచురల్గా అందంగా కనిపించాలంటే మన ముఖానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయరు, బట్ చాలా న్యాచురల్గానే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తుంటాము ఓన్లీ క్రీమ్స్ వాడినప్పుడు మాత్రమే అందంగా కనిపిస్తూ ఉంటారు. దాని తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడు నిజంగా అందంగా కనిపించాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి స్కిన్కి సంబంధించి? మీరు అన్నట్టు న్యాచురల్ గా వాళ్ళ స్కిన్ బాగుంది అంటే మెయిన్ థింగ్ జెనెటిక్ అన్నమాట. ఓకే, జెనెటిక్ లో వాళ్ళ మదర్ ఫాదర్ సైడ్ కానీ తనకి ఏదైతే జెనెటిక్ వచ్చింది వాళ్ళ స్కిన్ కూడా మీరు చూసారనుకోండి, 50 years లో కూడా వాళ్ళ స్కిన్ వచ్చి వాళ్ళ మదర్ది కానీ ఫాదర్ది కానీ వాళ్ళది చాలా బాగుంటది. వాళ్ళ అమ్మమ్మని తీసుకుంటే కూడా ఇంకా బాగుంటది అనమాట. సో అందుకని అది జెనెటిక్ డెఫినెట్లీ ఉంటది. నేను ఏ స్కిన్ కేర్ చేయట్లేదు, బట్ స్టిల్ మై స్కిన్ ఈస్ గుడ్ అంటే బికాస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, అది జెనెటిక్ వల్ల మీ స్కిన్ లో వచ్చి అలాంటి ఒక బ్లెస్డ్ థింగ్ వచ్చింది అనమాట. సో ఎవరైతే ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు లేదు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి వచ్చి ఏంటంటే బికాస్ ఆఫ్ వాళ్ళ స్లీపింగ్ టైమింగ్స్ కావచ్చు, వాళ్ళ డయట్ కావచ్చు, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎవ్రీ టైం ఏసీ కింద ఉన్న వాళ్ళు ఎల్ఈడి లైట్స్ ఇదంతా కూడా ఏదైతే ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్ కూడా అంతే మన మాయిశ్చర్ మన స్కిన్ లో ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ ని పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తున్నారు, స్కిన్ మీద ఇంతకు ముందు ఉన్న వ్యామోహం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు అంత లేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయిపోయిందంటే బికాస్ మనం ఉంటున్న లైఫ్ స్టైల్. ఇప్పుడు 90% పిల్లల నుంచి పెద్ద వరకు చూస్తే 24 hours ఫోన్ లోనే పడుకున్న ఒక 6 hours 8 hours 9 hours ఏదైతే టైం వదిలేసి ఒకటి ఫోన్ లేదు టీవీ. అలా కూడా కాదు అంటే లైట్స్ అన్నమాట. మనం లైట్స్ ఏదైతే పెడుతున్నాం అన్ని ఎల్ఈడియే. ఆ ఎల్ఈడి లైట్స్ కూడా ఏం చేస్తుందంటే మన స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ ని అలా పీల్చేస్తుంది అనమాట. న్యాచురల్ మాయిశ్చర్ వెళ్ళిపోతుంది. సో అందుకని స్కిన్ లో గ్లో ఆటోమేటిక్ గ్లో 70% పీపుల్ లో చూడలేం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు డయట్. ఇప్పుడున్న దాంట్లో ఈజీ వే కుకింగ్ మీద ఉన్న దాంట్లో ప్రోటీన్స్ మనకి కావాల్సిన విటమిన్స్ కానీ డైలీ ఒక 2 colors ఆఫ్ ఫ్రూట్ కానీ ఎవరు తీసుకుంటారు? ఎవరు లేరు. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే మీరు 2 colors ఆఫ్ ఫ్రూట్ ఎనీ 2 colors ఎవ్రీడే ఓకే తీసుకోవాలి. 2 యాపిల్ తీసుకున్నా 2 యాపిల్, ఇంకొకటి మ్యాంగో తీసుకుంటే 2 మ్యాంగో, ఎనీ 2 colors ఆఫ్ ఫ్రూట్ ఓకే సజెస్ట్ చేసుకోవాలి. బాదాం 5 బాదాం అట్లీస్ట్, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి ఇంటేక్. దిస్ ఆల్ మేక్ స్కిన్ హెయిర్ తర్వాత ఏమంటారు మన బాడీ అన్నిటికీ కూడా హెల్ప్ చేసేది ఇవే. బట్ డెఫినెట్లీ ఇప్పుడున్న దాంట్లో పిల్లలకి ఇచ్చిన బాదం తినే వాళ్ళు ఎవరున్నారు? అస్సలు లేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. అందుకనే మన స్కిన్ పాడైపోవడం కానీ యాక్ని ప్రాబ్లం కానీ రావడానికి ముందు మనం ఆలోచించాం, వచ్చిన తర్వాత వి స్టార్ట్ యూజింగ్ అలా ఇలా ఎలా చేయాలి, నా స్కిన్ ముందులా ఎలా వచ్చేయాలని వి కీప్ ఆన్ రన్నింగ్. అది కూడా ఒక పక్కన స్ట్రెస్సే. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడతాం మనం న్యాచురల్ గా. అందరికీ తెలిసిన విషయం స్కిన్ కి వచ్చి విటమిన్ ఈ పడుతుంది, చాలా మంచిది. కానీ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఎలా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి, సో దానికి కూడా బేస్ ఉంది. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది, విటమిన్ ఈ క్యాప్సూల్ నేను రోజు రాస్తున్నా అంటే కొందరికి ఆయిల్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది హీట్ చేసే పదార్థాన్ని ఎక్కువ ఇంటేక్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నేను చికెన్ అస్సలు మానుకోలేను అంటే వాళ్ళకి ఆయిలీ బయట పడుతుంది. ఎలాగో ఆయిలీ ఫుడ్ తినడం వల్ల ఆయిలీ అనేది కాదు, ప్రొడక్షన్ ముందే ఉంటుంది లోపల, అదే వస్తుంది. ఇప్పుడు చాలా మందికి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మెలనిన్ అనమాట. మన బాడీలో మెలనిన్ ఏదైతే ఉంటుంది కొందరికి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కొందరికి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని బేస్ చేసి మన పిగ్మెంటేషన్ యాక్ని ప్రాబ్లం ఇవన్నీ వచ్చేది, డార్క్నెస్ అవన్నీ కూడా. చాలా మంది చెప్తారు చిన్నప్పుడు చూడు నేను ఎంత ఫేర్ గా ఉన్నా ఇప్పుడు ఎంత డార్క్ అయిపోయాను.
సన్ లో తిరిగాను, బాగా డార్క్ అయిపోయాను. ఎందుకు డార్క్ అయిపోయాను? నేను సన్ స్క్రీన్ వాడలేదు అండ్ మెలనిన్ నాకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కొందరికి SPF అనేది ఏదైతే ఉంటుంది అది కొందరికి 30 కావాల్సి వస్తుంది, కొందరికి 50 కావాల్సి వస్తుంది. అకార్డింగ్ టు ద స్కిన్ బేస్ చేసి వీ హ్యావ్ టు యూజ్ ఇట్. నేను చెప్పిన 3 to 6 months అయితే ఒక ప్రోడక్ట్ కి కంపల్సరీ టైం పడుతుంది. ఓకే, అలాగే మేము మీరు అన్నట్టుగా ఇప్పుడు SPF 30 కానీ 50 కానీ ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి చాలా మంది రాసుకుంటూ ఉంటారు. సో ఈ సన్ స్క్రీన్ అనేది మనం ఇంట్లో ఉన్నప్పుడు రాసుకోవచ్చా, లేదంటే ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడే మనం యూజ్ చేయాలా? అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, మామూలుగా ఈ 30-50 అనేది వాడిన తర్వాత చాలా మంది 70-80 కూడా యూజ్ చేస్తున్నారు. అది చేయడం వల్ల ఇంకా కేర్ ఎక్కువ అవుతుందా, లేకుంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందా? మీరు అన్నట్టు స్కిన్ చాలా సెన్సిటివ్ అనుకోండి, వాళ్ళకి 30 చాలు. ఓకేనా? అండ్ నేను ఎంతసేపు బయట ఉంటున్నా, ఎలా తిరుగుతున్నాను, ఎట్లా నా స్కిన్ ని ఎక్స్పోజ్ చేస్తున్నా సన్కి, దాని మీద డిపెండ్ అయ్యి కూడా లాంగ్ టర్మ్ కి ఇప్పుడు 50 వాడినప్పుడు 10 hours కొన్ని ప్రోడక్ట్ లో వచ్చి 10 hours లాంగ్ లాస్టింగ్ అని చెప్తారు. సో దాన్ని బట్టి మనం బేస్ చేసి వాడతాం. ఇప్పుడు 30 అయినా 50 అయినా లాంగ్ లాస్టింగ్ అంతే. దాంట్లో వచ్చి కంటెంట్ కొన్ని దాంట్లో బేస్ చేసి కంటెంట్ ఒకటే ఉండొచ్చు, కంటెంట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు కొన్ని దాంట్లో వచ్చి గోటుకుల్లో ఉంటుంది, కొన్ని దాంట్లో కీరా ఉంటుంది, ఇలాంటి కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు ఎన్ని అవర్స్ కావాలి, నేను 10 hours బయట ఉంటున్నా, 10 hours కావాలి. మీరు అన్నట్టు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కానీ మార్నింగ్ టైంలో SPF వాడడం గుడ్. నన్ను అడిగితే నేను ఎక్కడా వెళ్ళను, ఇంట్లోనే ఉంటున్నా, నేను ఎక్స్పోజ్ కూడా చేయట్లేదు నా స్కిన్ అనుకుంటే కూడా అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అయినా ఇవ్వాలి. మీరు మాయిశ్చరైజర్ కూడా ఇవ్వకుండా నా స్కిన్ ని అలాగే వదిలేసానంటే డెఫినెట్లీ 40 years లో రింకిల్స్, స్కిన్ కేర్ లేకుండా పాడైపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ అన్నమాట. ఓకే, మెయిన్లీ మ్యామ్ చాలా మంది ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫ్రెష్ గా రెడీ అవుతారు, బట్ ఇంట్లో ఉంటే మాత్రం మార్నింగ్ ఫేస్ కడిగితే మళ్ళీ నైట్ వరకు కూడా మనం ఫేస్ మీద కొంచెం కూడా కేర్ తీసుకోము. సో అలా చేయడం వల్ల ఫర్దర్ గా ఫ్యూచర్ గా మీరు అన్నట్టుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఏవి వాడకున్నా కూడా ఇంట్లో ఉన్నప్పుడు స్కిన్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి? మీరు ఇంట్లో ఉండండి, బయటికి వెళ్ళండి. స్కిన్ కి వచ్చి నా ఒక లాంగ్వేజ్ లో చెప్పాలంటే CTTMP అంటాం. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. మనం కొరియా వాళ్ళని చూస్తే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది, మనకి అద్దం లాగా మెరిసిపోతూ ఉంటుంది. మనం డార్క్ ఉన్నామా ఫేర్ ఉన్నామా కాదు, మన స్కిన్ వచ్చి ఎలా గ్లోగా ఉంది అనడానికి. సో డైలీ ఒక 10 steps అనేది ఫాలో అవుతారు. వాళ్ళైతే 15 to 20 steps ఫాలో అవుతారు. మనం అయితే కనీసం ఒక 10 steps ఫాలో అవ్వాలి మన స్కిన్ గ్లాసీగా ఉండాలంటే. సో దాన్ని వచ్చి మా లాంగ్వేజ్ లో ఏమంటామంటే CTTMP అంటాం. అంటే క్లెన్జింగ్, టోనింగ్, ట్రీట్మెంట్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్ అన్నమాట. సో ఈ 5 steps ఒక్కొక్క దానికి 30 seconds to 1 minute అనుకున్నా కూడా 5 minutes నేను అన్నట్టు. ఆ 5 minutes మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ అనేది మనం మార్నింగ్ తీసుకోవాలా, నైట్ తీసుకోవాలా? మార్నింగ్ తీసుకోవాలి. మార్నింగ్ తీసుకోవాలి. నైట్ బేస్డ్ నైట్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఓకే, మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు టోనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. మార్నింగ్ స్నానం చేస్తున్నప్పుడు క్లెన్జింగ్ చేస్తాం. వచ్చిన తర్వాత జస్ట్ వెట్ పోయేలాగా చేసిన తర్వాత టోనింగ్ చేయాలి. ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ మనం రాసే SPF కావచ్చు, డే క్రీమ్ కావచ్చు, లేకపోతే జెల్ కావచ్చు, ఏదైనా కానీ దట్ ఈస్ కాల్డ్ ట్రీట్మెంట్ అంటాం. సీరం రాయండి, ఇవన్నీ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ ఇవ్వాలి. మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది, ఈ ట్రీట్మెంట్ అన్ని లోపలికి వెళ్ళేలాగా చేసి డస్ట్ కూర్చోకుండా ఉండడానికి, పోర్స్ ని క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మాయిశ్చరైజర్ లాస్ట్, దాని తర్వాత ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఏంటి, మన స్కిన్ పోర్స్ కంప్లీట్ గా మంచిగా క్లోజ్ అయ్యిందా, మనం బయట ఎంతసేపు ఉన్నా కూడా మన స్కిన్ లోపలికి డస్ట్ వెళ్ళకూడదు, పొల్యూషన్ వెళ్ళకూడదు, మంచిగా ఉండాలి అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ CTTMP అంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్కిన్ కేర్ రొటీన్ ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే స్కిన్ అనేది గ్లోగా ఉంటుందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.